అండి నేను అరుణానందగిరి చూడండి రోజు మందార పూసింది. పక్షులు అయితే చాలా అల్లరి వేస్తున్నాయి. మీకు చూద్దామని మళ్ళీ మొబైల్ తెచ్చిన. ఎంత చక్కగా ఉంది చూడండి. పింక్ ఫ్లవర్స్ చాలా రోజులే బంద్ అయినాయి, ఇక మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇది దాదాపు ఇయర్ అంత ఉంటాయి పింక్. సరే, మొత్తానికి ఏవో 4 పువ్వులు మనకు ఉన్నాయంటే పూజ చేసుకోవచ్చు అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు శుక్రవారం. ఇక శుక్రవారం సందర్భంగా అభిషేకాలు. పూరి మహాలక్ష్మి బాహుల్యే కవీరిక ఉజ్జయినం మహంకాళి పీఠికాయ పురుహూతిక ఓడ్యాయం గిరిజాదేవి మాణిక్య దక్షవాటిక. ఇప్పుడు గంట అయింది దాదాపుగా. మనం ఇప్పుడు సంపూర్ణమైంది. ఇక దశంగం ఇష్టం, బయటకు వెళ్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు ఫ్రైడే. ఇక పూజా రూమ్లో పూజ అయిన తర్వాత వచ్చి చట్నీ కూడా చేసినా కానీ ఇంకేం షూట్ చేయలేదు, ఎందుకంటే లేట్ అయిపోయింది. అక్కడ పెట్టు, నేను పడేస్తా. రైట్. అయితే పూజా రూమ్లో దోశ కూడా నివేదించినా కానీ ఇంకేం షూట్ చేయలేదు. మొన్ననే పౌర్ణమి రోజే మంచిగా అన్నిటిని శుభ్రం చేసిన, కానీ మళ్ళీ చేయాల్సి వచ్చింది. పచ్చడి ఇట్లా ఉంది, ఒకసారి కలిపితే చాలా కొత్తిమీర తోటి చేసిన. ఇక్కడ చూడండి, మనం దోశ పిండి జొన్నలు మినపప్పు అటుకులు మెంతులు తోటి నానబెట్టి పిండి తయారు చేసిన తర్వాత ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కలిపిన. ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు, అవిసె గింజల పొడి. అవిసె గింజలు అట్లనే వేయించుడు అవసరం లేదు, పొడి చేసి పెట్టిన. ఇక ఆ పొడి మనకు ఒక బాక్స్లో ఉంటుంది. దోశ వేసే ముందే కలుపుతా. కూడా చూపిస్తా. ఇది చూడండి, ఇట్లా నేను ఎండ తయారు చేసి పెట్టిన. సేమ్ నువ్వు పొడి లాగుంటుంది. మనం పొడి వేస్తే ఇక ఇది మనం ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. బయట కూడా దీపారాధన చేసిన, ఇంకా అన్నీ చూపించడం అస్సలు వీలవుతుంది. ఇట్లా ఉంది. ఇప్పటిదాకా పూజా రూమ్లో నేను ఉన్నప్పుడు అయితే ఎన్ని పక్షులు అల్లరి చేసినాయో కనిపించిందా. అది ఊరపిచ్చుక. నా దోశ రెడీ అవుతుంది. చూడండి, టీ కూడా రెడీ అయింది. ఇక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. ఈరోజు శుక్రవారం. పగలు అమ్మవారి దగ్గర నివేదించడానికి బెల్లపన్నం తయారు చేస్తున్నా. ఈరోజు మన వంట వంకాయ టమాటా చారు. ఇక ఇప్పుడైతే చారులో పోపేస్తున్నా. మరి ఈరోజైతే ఇంతే. రేపు ఒక మంచి విడుదటి మళ్ళీ వెళ్దాం.